మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే సీరియళ్ళు చూసి, సినిమాలు చూసి, కొన్ని ప్రోగ్రామ్స్ చూసి, కొన్ని డైలాగులు వేస్తూ అలా చేస్తే ఏముందిలే, వాళ్ళు కూడా నటించారు కదా, మనం కూడా నటిద్దాంలే, బెదిరిద్దాంలే అని అనుకుంటారు. సో అలానే మన నాగలక్ష్మి అలా చేయడం వల్ల తను ఈరోజు ప్రాణాలు వదులుకుంది. అసలు ఎలా చనిపోయారో ఏంటో ఒకసారి వాళ్ళ నాన్నగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు పాలకుర్తి నాగేశ్వరరావు. మాది గుంటూరు మండలం, గుంటూరు గ్రామం. దీన్ని గుంటసేన అంటారు. మేము ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను. అంతకుముందు ఆ ఊరు చివర తెట్టి రోడ్లో ఉన్నాం. మీ అమ్మాయి చదువుకుంటున్నా? కొంచెం చిన్న చదివే, 5-6 తరగతిలో చదివింది. ఎన్ని సంవత్సరాలు? ఆ అమ్మాయి 17 సంవత్సరాలు. అయితే ఆ అమ్మాయి సీరియళ్ళు బాగా ఎక్కువగా చూస్తా, సీరియల్లో జబర్దస్తులు డైలాగులు బాగా చెప్తూ ఉండేది. పోతే చిన్న చిన్న మిమిక్రీ షార్ట్లుగా ఏదన్నా పాటలు అట్లాంటివి చేస్తూ ఉండేది. ఇప్పుడు అదే బాబు అదే విధానంగా వాళ్ళ అమ్మ వచ్చి కూరగాయలు కోసుకుంటా ఉన్నాం. 10 గంటల టైం అయింది, నైట్ 10 గంటల దాకా కూర తింటారా, దయ్యపు తిండి అని అనేటప్పటికి ఆమె ఏదో వార్త అనేసింది. ఈమె ఏం మాట్లాడతానో తెలుస్తలేదు నీకు అనేటప్పటికి ఆ మాట అన్న వల్ల ఆవేశానికి లోనై ఆ విధంగా కోపాన్ని ఇముడ్చుకోలేక ఆపుకోలేక ఎలక మందు మింగి మరణించడం జరిగింది. ముందే తాగిందేమో, కానీ వీళ్ళు మింగుతానే ఉంది. వీళ్ళు తీసుకొని అంబులెన్స్కి వేసుకొని తీసుకొని పోతానే ఉన్నారు. కానీ అయినా ప్రయోజనం లేదు. ఎక్కడికి తీసుకెళ్లారు? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నైట్ అయిపోయిన తర్వాత పొద్దుగాల రెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోయినాం, కందుకూరు కోటరెడ్డి గారి హాస్పిటల్కి. తర్వాత అక్కడ ఒక 8 గంటలు ఉన్న తర్వాత హైదరాబాదు ఏసీ హాస్పిటల్కి తీసుకుపోయినాం, పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్లో 6.5 లక్షలు అయిపోయిన తర్వాత ఉపయోగం లేకుండా అయింది. అంటే బతకదా అనేటటువంటి డౌట్ వచ్చేసింది. కానీ నాకు ఒక విధంగా చచ్చిపోయినాక కూడా చికిత్స చేసినట్టుకున్నారు బిహెచ్ఈఎల్లో అని అనిపించింది నాకు. అంటే కాకపోతే గుండె కొట్టుకున్నట్టు మన ఎదురుగా నోట్లో పెట్టింది కనపడతా ఉంటుంది, కానీ ప్రాణం ఉన్నదా లేదా అనేది మనకేమో అర్థం అయ్యే స్థితిలో ఏమి ఉంచరు. కానీ మనుషుల్ని, పేరెంట్స్ లోపలికి రానివ్వరు. అవి ఎప్పుడో ఒకసారి అట్ట పోవటం, చూడటం, రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు సరిగా డబ్బులు తీసుకోవటమే కానీ చికిత్స బాగా జరిగినట్టు ఏమి అనిపించలేదు నాకు. లివర్ ప్రాబ్లం వచ్చేసింది. ఆ లివర్ ప్రాబ్లం తర్వాత ఏమైనా ఇక ప్రయోజనం లేదని అన్నారు. చచ్చిపోయింది అన్నారు. చచ్చిపోయింది అన్న తర్వాతనే ఇక బయటకు తీసుకొచ్చేసాం. అది విషయం. ఎంతమంది మీకు పిల్లలు? 3 ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లగాడు. అంతకుముందు ఇంకొక మగపిల్లగాడు ఉండే, ఆడు కూడా ఇట్లా డిగ్రీ చదువుతా కాకతీయలో. ఆడు కూడా ఇట్లే కోపాన్ని ఆపుకోలేక ఆడు కూడా అట్లనే ఏదో మెడిసిన్ దాగి చచ్చిపోయాడు. అంటే వీళ్ళు కోపాలను ఆపుకోలేనటువంటి స్థితిలోనే ఇద్దరు కూడా మరణించడం జరిగింది. వాడు మరణించడం 5 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత 8 అంతే. కానీ అది ఎఫెక్ట్ అయింది. అది డేట్ మారిన మందు వల్ల. నిజంగా తాగాలని ఆలోచన ఏం కాదు. కానీ ఈ సినిమాలో ఎక్కువగా సీరియల్ వల్లే ఇట్లా జరగడానికి కారణమైంది. సీరియల్లే ప్రధాన కారణం. సీరియళ్ళు వాళ్ళు చేసే అందులో ఆ సీరియల్ని వీళ్ళ ప్రాణాలు తీసినట్టుగా మనకి అనిపించింది. ఊరికే సీరియల్లే చూస్తూ ఉంటారు. వారికి వేరే ధ్యాస ఉండదు. ఆ అన్నం ధ్యాస కాడికి వచ్చేటప్పటికి ఎప్పుడో ఒకసారి అట్ట పెడుతున్నాలే అని అంటారు. అది విషయం. సో ఇప్పుడు మీ అమ్మాయిని కోల్పోయారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఏమన్నది, పోయిందని అయితే తీసుకురాలేము. కానీ ఉంటుంది మనసులో బాధ. అయ్యో, ఈ 17 సంవత్సరాలు సాగిన పోయి
ఈ పెళ్లి చేయలేక చంపుకున్నామా ఏందా అని జనం అంటూ ఉంటారు. లోకలు మాత్రం చెండాలంగా అనుకుంటారు అనేది ఒకటి. కానీ వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదనేది నాకు తెలిసి, కానీ ఇది ఏ తప్పు వల్ల చచ్చిపోయింది అయితే కాదు. ఇది 100కి 100 పాళ్ళు జనాలకు అందరికీ తెలుసు. మా బజార్లో ప్రతి ఒక్కరూ ఆమె ఫ్యామిలీ లీటరే ఉంటారు. ప్రతి ఒక్క స్త్రీ ఆమెతో పలకనటువంటి ఆమె ఉండదు. ప్రతి ఒక్కరు గౌరవంగా పలుకుద్ది, గౌరవంగా మాట్లాడుద్ది, అందరిని నవ్వేస్తుంది, తాను కూడా నవ్వుద్ది. ఇది ఈ మన బజారు వరకు అయితే ఏం బేఫిగర్, ఎవరిని అడిగినా మంచిగా చెప్తారు. అది మీకు తెలిసి ఉంటుంది. అది ఈ బజార్లో మా గుడ్లూరులో అమ్మిన చెడ్డ అన్నోళ్ళు అయితే నాకు ఎవరు కనపడలే. కానీ విషయం ఏంటంటే లోకులు ఎట్లా అనుకుంటారంటే 17 సంవత్సరాలు అయిపోయా, 17 సంవత్సరాల అమ్మాయి వట్టిగా మందు తాగడం ఏంది అనేది ఆలోచిస్తారు కదా. అది అంతేగాని చెడ్డ అయితే నాకేం కనపడలే. మా అమ్మాయి చెడ్డ చేస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోను. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెంచుకొని ఒక్కసారిగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా బాధాకరమైనది. కానీ ఇది ఎలాంటి తండ్రికి కూడా రాకూడదని నేను మనసారా అనుకుంటాను. శత్రువుకు కూడా ఇది ఇట్లాంటి విషయం రాకూడదు, ఇది రాకూడదు. ఏదో ఒక బాధగా కానీ మన పగోనికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు. ఇది పగోనికి కూడా ఇంతటి దుస్థితి రాకూడదు అనేది నేను కోరుకుంటున్నా. కానీ వాస్తవం దేవుడు ఉన్నాడా లేడా అనేది అది పక్కన పెట్టు. అలా ఉంటే మాత్రం నా మనసారా నేను ఆ దేవుణ్ణి అయ్యా ఇట్లాంటిది ఏ పగోనికి కూడా ఇట్లా ఇవ్వకూడదు. 17 సంవత్సరాలు చదువుకున్న తర్వాత సీరా గేట్ కాడికి వచ్చిన తర్వాత గేట్ వేసి టికెట్లు అయిపోయినాయి అంటే ఎంత బాధగా ఉంటుందో, రైలు ఎక్కిన తర్వాత సీటు దొరకకపోతే ఎంత ఆవేదన ఉంటుందో, ఇట్లా అన్నిటికన్నా మించినటువంటి ఆవేదన, ఆక్రోషణ ఇది. సార్ ఇప్పుడు ఇంకా కోల్పోయారు మీ అమ్మాయిని, ఎంత రమ్మన్నా ఇంకా తిరిగి రాలేరు. సో ఇలా చేయకుండా ఉండాలంటే, సో ఇంకొకరికి ఈ పెయిన్ రాకుండా ఉండాలంటే సో ఎలా చెప్పాలనుకున్నారు ప్రజలకి, ఎలా ఇన్స్పైర్ అవుతారు మీరు ఇలా చెప్పి? ఈ సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి మూర్ఖత్వంగా ఏ నిర్ణయం తీసుకోకూడదని, ఏ మూర్ఖులుగా ప్రవర్తించకూడదని నేను ఈ యువతను కోరుకుంటున్నాను. ఈ సమాజంలో బతకడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తాను ఆ నిమగ్నమైనటువంటి పనిని శిరసావహిస్తే ఇలాంటి ఒడిదుడుకులు రావు అనేటటువంటి దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. విషయం ఏంటంటే చదువుకున్నోళ్ళుగా, జ్ఞానులుగా, జ్ఞానవంతులుగా, పురప్రజలుగా ఇలాంటి దుస్థితి ఎవడు కూడా తెచ్చుకోకూడదని నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇప్పటికి 20 రోజులు అంటున్నారు. సో మీ అమ్మాయి జ్ఞాపకార్థంగా ఒక పాట పాడాలంటే ఎలాంటి పాట పాడతారు? ఎలాంటి పాట అంటే అది మా అమ్మాయికి ఇష్టమైన పాట అంటే నిండు అమాస నాడు అనేటటువంటి పాట ఆమెకి చాలా ఇష్టమైనటువంటి పాట అనగానే అమ్మాయి అనగానే బాగా. విషయం ఏంటంటే ఆమె రోజు అదే పాట పాడుకుంటూ ఉండేది. ఎందుకంటే ఆమె కూడా పుట్టిన అమాస నాడే కాబట్టి. అందులో పైగా ఆమె నిండు అమాస నాడు అని అంటే ఆమె ఆ పాటను పూర్తిగా 4-5 సార్లు విని మళ్ళీ అదే పాట ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఉండేది. ఆమె కూడా కొన్ని పాటలు అమ్మ నేను పోతుండా, అత్తగారింటికి పోగంగా పొలిమేరల దాటాలనే పాట ఒకటి పాడుతూ ఉండేది. కానీ మిమిక్రీ రూపాన కూడా ఆమె ఎవరో పాడిన పాటని అదే గొంతు పెట్టి పాడింది కూడా పాడింది. అదే విషయం. చూసారు కదండి, ఇంత బాధలో కూడా ఆ బాధను లోపల పెట్టుకొని నవ్వుతూ మాట్లాడుతున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే నేను బాధపడితే, నేను ఇలా ఉంటే నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నా అమ్మ ఉంది, సో వాళ్ళు ఇంకా కుమిలిపోతారు. అందుకే నేను బాధని లోపల దాచుకొని నవ్వుతూ ఉంటున్నానని చెప్తున్నారు. సో ఇప్పుడున్న సమాజానికి నేనేం చెప్పాలనుకుంటున్నారంటే తను చెప్పడం. సో ఇలా సీరియల్ కానీ, సినిమాలు కానీ, కొన్ని సీన్స్ కానీ చూసి సో యాక్టింగ్ చేయొద్దు, బెదిరించొద్దు. సో ఇలా చేయడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. తను కూడా అనుకోలేదు నేను చనిపోతానని అనుకోలేదు, జస్ట్ బెదిరిద్దాం అనుకుంది. ఈరోజు నాగలక్ష్మి గారు చనిపోవడం జరిగింది. చాలా చిన్న వయసు, ఒక 2 years అయితే మ్యారేజ్ చేసుకుంటారు. ఇంతవరకు పెంచి సో ఒక్కసారిగా ఇలా పోవడం అసలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఊహించుకోలేకపోతున్నారు. సో ఇప్పుడున్న సమాజం కొంచెం వీటికి దూరంగా ఉండి బెదిరించడం మానేసి ముందుగా మంచిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఇలాంటివి జరగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.